ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్యవాక్యములో నన్ను నడిపిన ప్రభువా. నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాతో నేనున్నానని అన్నావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాతో నేనున్నానని అన్నావు. కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా. కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. యేసే నిజదైవం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా మేము కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు మన యొక్క ధ్యానాంశము కీర్తన నుంచి 61వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొదలుపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈ ప్రార్థన దావీదు ఎప్పుడు చేశాడంటే, అబషలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు
అబీషలోము తనను తాను రాజుగా ప్రకటించుకుని అధికారులను అధిపతులను అందరినీ తన వైపు తిప్పుకున్నప్పుడు అబీషలోము చేతిలోంచి తప్పించుకోవటానికి దావీదు అతనితో ఉన్న వారందరూ ఆ రాత్రికి రాత్రే యోర్దాను నది దాటి వారు పైన వెళ్ళిపోతారు. తరువాత దావీదు అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా. ఎందుకంటే శత్రువు ఎవరో కాదు, తను చంపచూచున్నది, తను వెతుకుచున్నది, తన వెనుక తరుముచున్నది శత్రువులైన వారు కాదు, కానీ తన సొంత కుమారుడే, తన కడుపున పుట్టిన కుమారుడే తన చంప వెతుకుచున్నప్పుడు దావీదు యొక్క ప్రాణము తల్లడిల్లిందంట. నిజంగానే సింహాసనము నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతడు ఆ రీతిగా చీకటిలోనే రాత్రి అందే ప్రయాణం చేస్తూ ఆ రాత్రిలోనే యోర్దాను దాటాడంట. చూడండి, రాత్రికాల సమయంలో నదిని దాటడం చాలా ప్రమాదకరమైంది. అంతకన్నా ప్రమాదము దావీదు తన వెనుక ఉన్నదని గ్రహించిన వాడే ఆ ప్రమాదం నుంచి, అబీషలోము చేతిలో నుంచి, అహీతోపెలు ఆలోచన నుంచి తను తప్పించుకోవాల్సినని ఆ రాత్రికి రాత్రి యోర్దాను దాటాడు. ఆ యోర్దాను దాటిన తర్వాత దావీదు చేస్తున్న ప్రార్థన, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొదలు పెట్టుచున్నాను. నిజంగానే దావీదు తన సింహాసనాన్ని కోల్పోయాడు. నిజంగానే దావీదు తన అధికారాన్ని కోల్పోయాడు. నిజంగానే దావీదు తన ఆధిపత్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు కోల్పోయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన యొక్క దేశాన్ని విడిచి అతను వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. తాను ఎరుగని తన శత్రువుకు దొరికిన ప్రాంతానికి అతడు పారిపోతూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రాణం తల్లడిల్లిపోయిందంట. నిజంగానే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు చూడండి, మాటలు రాని పిల్లలు, వాళ్ళకి భాష రాదు, వాళ్ళ భావాలు తమ తల్లిదండ్రులకు తమ తల్లికి చెప్పుకోలేదు. అలాంటప్పుడు వారు ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమ కలిగిన తల్లి ఆ బిడ్డలకి ఏడుపును కూడా అర్థం చేసుకుంటారు. అది దేని కొరకైన ఏడుపో, దేని కొరకు తన బిడ్డ మరి రోధిస్తుందో ఆ తల్లి గ్రహించి వెంటనే ఆ ఏడుపు మానటానికి తగిన సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ దావీదు కూడా చిన్న పిల్లవాడి వలె దేవుని సన్నిధిలో, నా తండ్రి, నేను భూదిగంతమును ఎలుగెత్తి ప్రార్థన చేయించున్నాను ప్రభా అంటూ ప్రార్థన చేస్తున్నాడు. దావీదు తన సింహాసనాన్ని కోల్పోయాడు కానీ తన దేవుణ్ణి కోల్పోలేదు. దావీదు తన అధికారాన్ని కోల్పోయాడు కానీ తన ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు. దావీదు ఆ మహిమ గల, అధికారం గల ఆ యొక్క బంగారు యొక్క సింహాసనాన్ని కోల్పోయాడు కానీ దేవుని యొక్క సన్నిధిని కోల్పోలేదు. తనతో పాటు దావీదు దేన్ని మోసుకొస్తున్నాడు, దేన్ని తీసుకొస్తున్నాడంటే దేవుని యొక్క మందసాన్ని కూడా తీసుకొచ్చాడంట. ఏది కోల్పోయినా, ఏది పోగొట్టుకున్నా దేవునికి సన్నిధిని దావీదు కోల్పోలేదు. ఆ దేవునికి సన్నిధికి నిదర్శనమైన దేవుని యొక్క మందసాన్ని అంత కష్టంలో కూడా, అంత ప్రయాసంలో కూడా తనతో పాటు తీసుకువెళ్తున్నాడని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సాధకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండేది. దేవుని యొక్క ప్రజలు, సాధకును లేవీయులు దేవుని యొక్క మందసాన్ని మోస్తూ దావీదు వెంబడించినట్లు మన బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క జీవితంలో నువ్వేది కోల్పోయినా, ఆశ కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, ఏది కోల్పోయినా నీ దేవుని యొక్క సన్నిధిని బట్టి కోల్పోదు. నీ దేవుని యొక్క సన్నిధిని కోల్పోయే అవకాశం నీ జీవితంలో దేనికి ఇవ్వదు. దావీదు అధికారాన్ని కానీ, ఆధిపత్యం కానీ, సింహాసనం కానీ, రాజ్యానికి కానీ కోల్పోయినప్పటికీ దేవుని సన్నిధిని కోల్పోలేదు. దేవునికి సన్నిధికి నిదర్శనమైన ఆ నిబంధన మందసాన్ని తనతో పాటు మోసుకొస్తున్నాడు, తనతో పాటు తీసుకొస్తున్నాడు. అప్పుడు దావీదు చేసిన ప్రార్థన, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతం నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు తన యొక్క జీవిత కాలంలో దేవుని యొక్క సన్నిధిలో పాపం చేసి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు.
దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయాడు, దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. తరువాత కాలంలో ఆ దేవుని ఆత్మ కోల్పోయిన ఆ స్థానంలో దురాత్మ ఒకటి వచ్చిందంట. ఆ దురాత్మ ఆ స్థానాన్ని ఆక్రమించి అతను గర్పించడం మొదలుపెట్టింది. ఆ దురాత్మ గర్పించినప్పుడు సౌలు బహు క్రూరంగాను అవివేకులను ప్రవర్తించినట్టు మనము బైబిల్లో మనము చూస్తున్నాం. చివరికి అతడు ఎంతగా ఆ దురాత్మ చేత నడిపింపబడ్డాడంటే, తను ఏ కర్ణపిశాచి సోదరి చెప్పే వారిని తన రాజ్యం వెళ్ళగొట్టాడో వారి యొద్దకు విచారణ చేయడానికి వెళ్ళాడు. ఆ రీతిగా నడిపింపబడ్డాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు. సజీవుల పక్షంగా మృతులైన వారి యొక్క విచారణ చేయడానికి తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఎవరంటే సౌలు. చివరి అతని స్థితి ఏంటంటే తన యొక్క కత్తి మీద తానే పడి తనకు తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి నడిపింపబడ్డాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అతడు కోల్పోయాడు. కానీ దావీదు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిని కోల్పోలేదు. ఆ సన్నిధికి నిదర్శనమైన ఆ మందసాన్ని కూడా కోల్పోలేదు. ఆ మందసాన్ని తనతో పాటు తీసుకెళ్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకు తన దేవునికి వచ్చిన అనుభవ జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా విశ్వాసిగా నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు సమస్తమును ఆయన నుంచి పొందుకోగలమని విశ్వాసంతో ఆయనను సమీపించగలవు. ఒకసారి సమరయ స్త్రీతో యేసే అన్నారు, దేవుని వరమును నాకు దాహమును కిమ్మని అడుగుచున్నవాడు ఎవరో నువ్వు ఎరిగి ఉంటే ఆయనను ఎరుగుతావు. నిజంగానే నేను అడుగుచున్నాను, నేను దాహం కిమ్మని దేవుని వరమైన ఆ నీళ్ళని అడుగుచున్నవాడు ఎవరు నువ్వు ఎరగలేదు. నువ్వు నిజంగా ఎరిగి ఉంటే ఆయన నిత్యమనికు జీవజలమును ఇచ్చిన యేసయ్య స్పష్టంగా సెలవిచ్చారు. ఈ రోజు నీ దేవుడు ఏమై ఉన్నాడు అన్నది నువ్వు ఎరిగి ఉండాలి. నీ దేవుడు ఎంత శక్తిమంతుడు అన్నది నువ్వు ఎరిగి ఉండాలి. నీ దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేయడానికి సమర్థుడు నువ్వు ఎరిగి ఉండాలి. ఒకసారి మార్త యొక్క తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. లాజరు సమాధిలో పెట్టబడి 4 రోజులు అవుతుంది. 4వ దినాన యేసయ్య వచ్చినప్పుడు మార్త కన్నీటితో అంటుంది, కన్నీటితో యేసు ప్రభుని సమీపించి అంటుంది, యేసు ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడు చనిపోక ఉండును, మరణించగా ఉండును అని యేసు ప్రభుతో విన్నవించుకుంటే యేసు ప్రభు ఏమన్నారంటే, యేసు పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ చనిపోడు. హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు యేసయ్య. యేసయ్య ఏమై ఉన్నాడు మార్తకు తెలియదు. యేసయ్య ఏమై ఉన్నాడు మార్త ఎరిగలేదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఉండి ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోకపోడు. కానీ యేసయ్య అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వసిస్తే చనిపోయిన లాజరు తిరిగి బ్రతుకుతాడు. మరొక మాట ఏమన్నాడంటే, మార్త నువ్వు విశ్వసించిన దేవునికి మహిమను చూచదు. నీ దేవుడు ఏమై ఉన్నాడో అని నీ విశ్వసిస్తే ఆ దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలవు. అప్పుడు యేసయ్య గొప్ప స్వరంతో ఇలాగ సెలవిచ్చారు, లాజరు బయటికి రా. వెంటనే ఆ లాజరు సజీవుడే, 4 దినముల తర్వాత చనిపోయిన లాజరు సజీవుడే ప్రేత వస్త్రం ధరించుకుని సమాధానం బయటకు వచ్చి మన బైబిల్లో చదువుతున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో మొదటగా నీవు ఎరిగి ఉండాలి. నువ్వు నమ్ముకుంటున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు కొలుచుచున్న దేవుడు, నీ నిత్యము ప్రార్థించిన దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించగలవు. దావీదు ఎరిగి ఉన్నాడు, దానియేలు కూడా ఎరిగి ఉన్నాడు. రాజైన దర్యావేషు వచ్చి అంటున్నాడు, ఓ దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? అప్పుడు దానియేలు అన్నాడు, రాజు చిరంజీవి అగును కాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూతను పంపి సింహం లేక నోళ్లను మోయించాడు. తన దేవుడు ఎంత శక్తివంతుడో దానియేలు ఎరిగి ఉన్నాడు. కాబట్టి రాజాజ్ఞ సైతము ప్రక్కన పెట్టి రాజుని సైతము తిరస్కరించి రాజ ఆజ్ఞ ప్రకారము మరి విగ్రహాలకు మొక్కకుండా వాటి యొక్క విచారణ చేయకుండా జీవం గల దేవుని మాత్రమే సేవించిన వాడు ఎవరంటే దానియేలు.
నీవే రీతిగా నీ దేవుణ్ణి ఎరిగి ఉన్నావు, నీవే రీతిగా నీ దేవుణ్ణి తెలుసుకుని ఉన్నావు. దావీదు ఆ రీతిగా తన దేవుని ఎరిగిన వాడే, దేవుడికి ఎటువంటి శక్తిమంతుడు ఎరిగిన వాడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కీర్తన 113:7 మీరు చూసినట్లయితే, ఆయన నేల నుండి బీదలను, పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తువాడు. తన యొక్క ప్రధానంతో కూర్చోబెట్టడానికి నేల నుండి దీనులను, పెంట కుప్పల మీద నుండి బీదలను లేవనెత్తవాడు. తూర్పు నుండైనను పడమటి నుండైనను సహాయము కలగదు, హెచ్చు కలగదు, దేవుని వల్లే కలుగుతుందని కీర్తన 77:5 మనం చదువుతున్నాం. ఈ సత్యం దావీదు ఎరిగినవాడు. ఆయన కాలములను సమయములను తన ఆధీనంలో ఉంచుకుని రాజులను పడద్రోయించు నియమించేవాడు. ఆయనే దావీదు ఎరిగిన వాడే తనకున్న స్థితిలో నుంచి దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మాకు చాలా మంది ప్రార్థన అవసరం గురించి తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ మాకు కష్టం వచ్చింది, ప్రార్థన చేయండి. మేమంటామమ్మా, మీరు కూడా ప్రార్థన చేయండి, మేము ఎలాగో ప్రార్థన మీతో పాటు ఎక్కిస్తాం, మీరు కూడా ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళంటారు, మాకు ప్రార్థన రావటం లేదండి. వాళ్ళకి ప్రార్థన రావటం లేదంట, వాళ్ళు ప్రార్థన చేసుకోలేరంట, కానీ వారి పక్షంలో మేమే ప్రార్థన చేయాలంట. ఎంత విచిత్రంగా చూడండి. వాళ్ళకి జ్వరం వస్తే మేము టాబ్లెట్లు వేసుకోవాలంట. ఆ రీతిగానే ఉంది. కానీ దావీదు తన దేవుని ఎరిగిన వాడే, తన దేవునికి శక్తిని ఎరిగిన వాడే, తన యొక్క దేవుని మహిమను ఎరిగిన వాడే దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. భూది గంధంలో నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము ప్రభువా. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, దావీదు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఉన్న అధికారాన్ని కోల్పోయాడు, అధికారాన్ని ఆధిపత్యాన్ని కోల్పోయాడు. తన సింహాసనం నుండి అతడు వెళ్ళగొట్టబడ్డాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగు పెడుతూ ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. ఉద్యోగమే లేనోడు ప్రమోషన్ కొరకు ప్రార్థన చేసినట్లు ఉంది. ఇక్కడ దావీదు సింహాసనాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, కానీ ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి, నేను ఎక్కలేని ఉన్నతమైన స్థితిలోకి, ఉన్నతమైన కొండ మీదకి నన్ను ఎక్కించండి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ఎవరికి వస్తుందంటే, దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎరిగిన వారికి, దేవుని యొక్క శక్తిని ఎరిగే వారికి మాత్రమే ఇటువంటి ప్రార్థన వస్తుంది. తను నిలిచిన స్థితిని చూడటం లేదు, తన కూలిపోయిన స్థితిని చూడటం లేదు, తన పడిపోయిన స్థితిని చూడటం లేదు, కానీ ఉన్నతమైన స్థితిని మాత్రమే చూస్తున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడంటే, విశ్వాసము ద్వారా. తన యొక్క దేవుని యొక్క విశ్వాసం ఉంది. తన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, నన్ను నా శత్రువు కంటే అధికముగా ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడం సమర్థుడిని ఎరిగిన వాడే ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక వచనం చదవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 59:19. ఇది తెలుగు వర్షన్లో, అంటే తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా లేదు, కానీ ఇంగ్లీష్ వర్షన్ మీరు చదివినట్లయితే అక్కడ ఏముందంటే, when the enemy comes like a flood, the spirit of the Lord lift me up above అని ఉంది. శత్రువు సాతాను వరదవలే నా మీదకి వచ్చినప్పుడు ఆయన నన్ను ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించాడు. ఎంతగా ఎక్కిస్తాడంటే, ఆ శత్రువు నన్ను సమీపించలేనంత ఎత్తైన శిఖరం మీదకి నన్ను ఎక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వరద, తుఫాను, సునామీ ఏ రీతిగా వస్తుందంటే ఒక క్షణంలో వస్తుంది. ఒక క్షణంలో ఆ రీతిగా వరద పొంగుతుంది. ఆ రీతిగా వరద వచ్చినప్పటికీ, ఆ రీతిగా సాతాను దుష్టుడు వచ్చినప్పటికీ దేవుని యొక్క ఆత్మ వానికి అందకుండా ఉన్నతమైన శిఖరం మీద ఎక్కించును అని అక్కడ యెషయా 59:19 మనం చదువుతాం. ఈ సత్యం ఎరిగిన వాడే, ప్రభా ఇప్పుడైతే సాతాను దుష్టుని యొక్క చేతులకు నేను పడ్డానేమో, కానీ ఇప్పుడు అతని యొక్క చేతిలోంచి ఉన్నతమైన శిఖరముల మీద నన్ను ఎక్కించమని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. మీకు ఒక సంఘటన మీకు చూపిస్తాను. బైబిల్లో మీరు చూసినట్లయితే, ఒకనొక సమయంలో ఆహాబు ఒబజ్జితో అంటాడు, తన గృహ నిర్వాహకుడైన ఒబజ్జితో, మనము మన పశువులు చావుకున్నట్లు
ఈ దేశంలో ఎక్కడైనా గడ్డి వాటికి మేత దొరుకుతుందేమో వెతుకుతాము, నువ్వు ఈ వైపు వెళ్ళు, నేను ఈ వైపు వెళ్తానని వాళ్ళిద్దరూ వ్యతిరేక దిశలో వెళ్తారు. అటువంటి సమయంలో ఒబజ్జాకు ఏలే ప్రత్యక్షమవుతాడు. ఒబజ్జా ఏలే కలిగి ఉన్నప్పుడు వందనం చేస్తాడు. అప్పుడు ఏలే ఏమంటాడంటే, నేను ఇక్కడ ఉన్నానని నీవు నీ రాజైన ఆహాబుతో చెప్పు, అతను నా ఎద్దుకు తీసుకురంటాడు. కానీ ఒబజ్జా ఏమని సెలవిస్తాడంటే, కానీ నా ఏలినవాడా, నేను ఆహాబురాన్ని ఎద్దుకు తీసుకు వచ్చిన సమయానికి దేవుని ఆత్మ నేను ఉన్నతమైన స్థలంలోకి ఎక్కడికో కొనిపోవును, కాబట్టి అతడు వచ్చినప్పుడు నువ్వు కనుగొనేలా అతడు నన్ను మరణశిక్షకు అప్పగిస్తాడేమో, మరణం నాకు విధిస్తాడేమో అని భయపడ్డాడు. నిజమే, ఆహాబు 3.5 సంవత్సరాలుగా వెతుకుతున్నాడు. ఎవరంటే ఏలియాను చంపడానికి. కానీ దేవుడు ఆహాబు రాజు చేతికి ఏలియాను అప్పగించుకున్న ఆయన శత్రువు చేతుల నుండి ఉన్నతమైన శిఖరం మీద అతను నిలబెడుతూ ఆ రీతిగా కాపాడినవాడు. ఈ రోజు ఆ సత్యము దావీదు ఎరిగినవాడు. దేవుడు ఎంతటి సమర్థుడంటే, శత్రువు వరద వల్ల వచ్చినప్పటికీ శత్రువు చేతికి అందకుండా నన్ను ఉన్నతమైన శిఖరంకి నిలబెట్టడానికి సమర్థుడని ఎరిగిన వాడే, తన ఉన్న స్థితిని చూడకుండా ఆ స్థితిని మార్చడం దేవుడిని ఎరిగిన వాడే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించాడు. పాలించగల బుక్ రాశారు, 4th డైమెన్షన్ అనే బుక్. విశ్వాసము 4వ కోణం. ఆ బుక్ లో ఆయన ఏమని రాశారంటే, మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము, దేని కొరకు మనము ఎదురు చూస్తాము, వాటిని విశ్వాసము ద్వారానే చూస్తూ వాటిని పొందుకున్నామని మన హృదయంలో భావించి విశ్వసించి ప్రార్థించాలంట. అంటే నువ్వు కోరుకున్నది, నువ్వు ప్రార్థించేది నువ్వు ఆల్రెడీ పొందుకున్నావు. విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని చూస్తున్నావు, విశ్వాసం ద్వారా పొందుకున్నావు నమ్ముతూ దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ రీతిగా నువ్వు పొందుకుంటావని ఆ బుక్ లో రాయబడి ఉంది. పాలెంచగర్ మీటింగ్స్ హైదరాబాద్ నేను వెళ్ళాను. ఆ మీటింగ్స్ లో ఆయన సెలవించిన మాట ఏంటంటే, తను 4 సభ్యులతో తన సంఘాన్ని స్టార్ట్ చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏమని అడిగేవాడంటే, ప్రభువా, ప్రపంచంలోనే నేను ఉన్న సంఘము లేదా నేను నడిపిస్తున్న సంఘము, ఈ సంఘము పెద్ద సంఘంగా కావాలి. 4 ఉన్నప్పుడు 4 చూడటం లేదు, కానీ అతడు 4వ కోణాన్ని చూస్తాడు. విశ్వాసము పరిధిలో నుంచి అనేక లక్షల మంది తన సంఘంలో సభ్యులు ఉంటూ చూస్తూ ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినాన ఆయన యొక్క సంఘము 8,50,000 మంది అంట. 8,50,000 మంది సంఘము ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం. ఈరోజు బాంబే, బెంగళూరు బెన్నిహిల్ గారు వచ్చినప్పుడు ఆయన మీటింగ్స్ కి మాక్సిమం వచ్చిన వాళ్ళు 4 లక్షల మంది. అదే పెద్ద రికార్డు. 4 లక్షల మంది బెన్నిహిల్ గారు మీటింగ్ రావడమే పెద్ద రికార్డు. అలాంటిది ప్రతి ఆదివారం ఆరాధనలో పాలెంచండి గారి సంఘ సభ్యులు 8,50,000 మంది పైగా ఉన్నారట. హల్లెలూయా. ఏ రీతిగా ఇది ఆయన పొందుకొని ఉన్నాడంటే, విశ్వాసము ద్వారా పొందుకోగలిగిన స్థితిని చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కాబట్టి ఆ రీతిగా అతడు హెచ్చించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా తను ఉన్న స్థితిని చూడటం లేదు, కానీ తన స్థితిని మార్చడానికి ఇంకెన్నడూ దుష్టులను సమీపించలేనంతగా ఎత్తైన శిఖరం మీద దేవుడు నన్ను నిలబెట్టుతున్నాడు అని ఎరిగిన వాడే ఆ విశ్వాసంతో ప్రార్థించగలిగాడు. నిజంగానే దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడంటే, దావీదు వంశం నుంచే యేసు ప్రభు జన్మించాడు. దావీదు కుమారుడుగా ఆయన పిలిపించుకున్నాడు. దావీదు యొక్క సింహాసనాన్ని ఏలటానికి యూదా గోత్రంలో పుట్టినవాడుగా యేసు ప్రభు. ఆయన యొక్క రాజ్యము నిత్యమైన రాజ్యము, ఆయన యొక్క సింహాసనము ఎప్పటికీ కదల్చబడక నిత్యము దావీదు యొక్క సింహాసనం స్థిరపరచడానికి యేసు క్రీస్తు ప్రభువే దావీదు వంశంలో యూదా గోత్రంలో బెత్లెహేము పురమందు దావీదు పురమందైనా జన్మించాడు. ఈ రీతిగా దావీదు హెచ్చించబడ్డాడు. ఎందుకంటే విశ్వాస పరిధి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా చక్కటి మాట అన్నారు. మార్కు సువార్త 11:24 ఏమన్నారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేడిని అడుగుదులో వాటిని పొందుకున్నామని నమ్ముడి. హల్లెలూయా.
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ విశ్వాస పరిధి ద్వారా, నీ విశ్వాస చూపు ద్వారా, నీ ఆత్మీయ నేత్రాల ద్వారా నువ్వు పొందుకున్న వాటిని చూడగలిగితే, అవి చూచి పొందుకున్నామని నువ్వు నమ్మి విశ్వసించగలి ప్రార్థన చేయగలిగితే అవన్నీ నీకు దొరుకును అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూడండి, ఒక వచనాన్ని చదివి ముగిస్తాను. హెబ్రీ పత్రిక నుంచి 11వ అధ్యాయము 9-10. విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైది. ఏదైనగా దేవుడు దేని శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదుగా పడడం వరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి ఆ పరలోకం యొక్క పట్టణాన్ని చూడగలిగాడంట. విశ్వాసమును బట్టి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుగా పట్టణమును చూస్తూ ఈ భూలోకంలో తాను నివసిస్తున్న దేశంలో తన కొరకు శాశ్వతమైన లేకపోతే నిలువరమైన నివాసాన్ని కట్టుకోలేదు. అది గుడారంలోనే పరదేశిగానే జీవితకాలంతో జీవించాడు. ఎందుకంటే అది తనకు స్థిరమైన నివాసం కాదని, తన స్థిరమైన నివాసం పరలోకంలో ఉందని, దానికి దేవుడు నిర్మాణకుడని, దానికి దేవుడు శిల్పని, దాని అంతే దేవుడు తనకు నివసింప చేయడని ఎరిగిన వాడే విశ్వాసంతో ఆ పట్టణాన్ని చూస్తూ ఈ లోకంలో పరదేశిగా ఉంటూ గుడారంలోనే తన జీవితకాలాన్ని జీవించినట్టు బైబిల్లో మనం చదువుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అదే విశ్వాసం కోణంలో నీవు కూడా దేవుడు చేసే సంగతులను, దేవుడిని అనుగ్రహించే సంగతులను చూడగలిగి ప్రార్థించగలిగితే, దావీదును నిలబెట్టిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, దావీదు ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. నిన్ను కూడా దావీదు వలె నీవు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. హబక్కూకు మాట అన్నాడు. హబక్కూకు గ్రంథంలో ఒక చివరి వచనం నేను చదువుతాను, చూడండి. హబక్కూకు గ్రంథము చివరి అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చీరలోని పైరు పంటక లేకపోయినను, గొర్రెలు దుడ్డులో లేకపోయినను, సరలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద నన్ను నడవచ్చును. హల్లెలూయా. పరిస్థితులు ఏమో భిన్నంగా ఉన్నాయి. శాలలో పశువులు లేవు, రోగాలతో చచ్చిపోని, గొర్రెలు దొడ్డులు లేవు, వ్యాధులతో కరువులతో చచ్చిపోని, పంటలు పండటం లేదు, అంజూరపు చెట్లు పూయలేదు, ఒలివ చెట్లు కాపులేక ఉన్నాయి, భయంకరమైన కరువు తాండవం చేస్తుంది. అయినప్పటికీ కట్టులో ఉన్న పరిస్థితులను భక్తుడైన హబక్కూకు చూడటం లేదు, కానీ విశ్వాసముతో దేవుడు అనుగ్రహించే స్థితిని చూడగలుగుతున్నాడు. అతడు ఏమన్నాడంటే, యెహోవాయే నా బలము, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నాకు బలం, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నతమైన శిఖరం మీద నన్ను నిలవబెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడిను నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థించగలిగితే, దావీదును లేవనెత్తిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, దావీదు స్థానాన్ని ఎవరు తీసుకోలేనంతగా ఉన్నతమైన శిఖరాలను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు, నిన్ను కూడా హెచ్చిస్తాడు, నీకు కూడా ఘనతను ఆధిక్యంగా చేస్తాడు. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు. ఎంతమంది నీ వాక్యాన్ని విన్నారు వారందరూ విశ్వాసముతో తండ్రి దేవుడు అనుగ్రహించబో ఆ కృపను ముందుగానే ఎరిగిన వారే విశ్వాసంతో ప్రార్థించి ఆ రీతిగా పొందుకోవడానికి సహాయం చేయమని, వినిన వార్తల హృదయాలు ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.